హా మునులారా, కురువంశ మహత్కార్యమును వినపిస్తాను, ఆలకించండి. ఇది పుణ్యభూమి. ఇక్కడ ఉగ్రశ్రవసుడు పురాణ కథలను వినిపిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారందరికి తండ్రిలా మారి సంస్కారాలు నేర్పించాడు. భీష్ముడు వారందరికీ శాస్త్రోక్తంగా ఉపనయన సంస్కారం చేయించాడు. ముగ్గురు కుమారులు అన్ని విద్యలలో, శాస్త్రాలలో ఆరితేరారు. భీష్ముడు ధృతరాష్ట్రునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. విదురుని బుద్ధితో, భీష్ముని పరాక్రమంతో రాజ్యం సుభిక్షంగా ఉంది. ధృతరాష్ట్రునికి వివాహం చెయ్యాలని భీష్ముడు సంకల్పించాడు. గాంధార దేశాధీసుని కుమార్తె గాంధారిని తగిన కన్యగా నిశ్చయించాడు. విదురా, గాంధారి 9 పుత్రులు కలిగే వరం పొందింది. దీనివల్ల కురువంశం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ సంబంధం నిశ్చయిద్దాం. వెంటనే పురోహితులను గాంధారరాజు సుబలుడి వద్దకు పంపాడు. గాంధారరాజు సుబలుడు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. కాని కొందరు బంధువులు పుట్టుగుడ్డికి పిల్లను ఇవ్వటం ఏంటని అభ్యంతరం చెప్పారు. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడే నా భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేను కూడా లోకాన్ని చూడను అని గంతలు కట్టుకుంది. గాంధారరాజు తన కుమారుడు శకునిని, కుమార్తెను హస్తినాపురానికి పంపాడు. భీష్ముడు దగ్గరుండి ధృతరాష్ట్రునకు, గాంధారికి వైభవంగా వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెల్లెళ్లను, మరికొందరు కన్యలను వివాహం చేసుకున్నాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. పాండురాజుకు కూడా తగిన వివాహం చెయ్యాలని భీష్ముడు తలంచాడు. శూరుడు అనే యాదవరాజుకు పృథ అనే కుమార్తె ఉంది. సంతానం లేని మేనత్త కుమారుడు కుంతిభోజునకు పృథను దత్తత ఇచ్చాడు. అప్పటి నుండి పృథ కుంతిభోజుని ఇంట్లో కుంతిగా పెరుగుతోంది. ఒకరోజు కోపిష్టిగా పేరుగాంచిన దూర్వాస మహాముని కుంతిభోజుని ఇంటికి వచ్చాడు. చేసిన సేవలకు, సత్కారాలకు ఆ మహాముని ఎంతో సంతోషించాడు. కుమారి, నీకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఇది నీ కోరికలను తీరుస్తుంది. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను పిలిస్తే వారు నీకు పుత్రులను ప్రసాదిస్తారు. ఒకరోజు పృథ ఒంటరిగా గంగానది ఒడ్డుకు వెళ్లి స్నానం చేసింది. ఆమె సూర్యుడికి అర్ఘ్యం విడిచి భక్తితో నమస్కరించింది. ఆమెకు దూర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే మంత్రాన్ని జపించి సూర్యదేవుడిని మనసులో స్మరించింది. దేవా, నాకు నీవంటి తేజస్సుగల కొడుకును ఇమ్ము అని ప్రార్థించింది. వెంటనే సూర్యభగవానుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్యభగవానుని తేజస్సు చూసి పృథ భయంతో వణికిపోయింది. బాలా, భయపడకుము, నీ కోరిక తీర్చడానికే నేను వచ్చాను అని చెప్పాడు. దేవా, నేను కన్యను, తెలియక అడిగాను, నన్ను క్షమించు అని వేడుకుంది. నా దర్శనం వృధాపేదు, నీకు ఒక గొప్ప కుమారుడు పుడతాడు అని అన్నాడు.
నాకింకా పెళ్లి కాలేదు. ఈ విషయం తెలిస్తే నా తల్లిదండ్రులకు ముఖం ఎలా చూపగలను? నీ కన్యాత్వం చెడవకుండానే నీకు పుత్రుని ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు. వెంటనే సహజ కవచ కుండలాతో కర్ణుడు జన్మించాడు. సూర్యుడు వెళ్ళిపోయాడు. చేతిలో బిడ్డతో పృథ దిక్కుతోచక నిలబడిపోయింది. ఈ బిడ్డని ఇంటికి తీసుకెళ్తే లోకమేమంటుంది? వదలాలంటే మనసు రావడం లేదు. అంతా ఆ విధిలీల. ఇప్పుడు ఈ నిందను ఎలా తప్పించుకోవాలి? అప్పుడే రత్నములు గల ఒక పెట్టె నదిలో తేలుతూ రావడం ఆమె చూసింది. వేరే దారి లేక ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. కన్నబిడ్డను గంగానది పాలు చేసి భారమైన హృదయంతో వెనుదిరిగింది. ఆ పెట్టె అలా నదిలో కొట్టుకుపోతూ ఉంది. ఒక సూతుడు ఆ పెట్టెను చూసి ఆశ్చర్యంతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. పెట్టెను తెరిచి చూడగా అందులో దివ్యమైన తేజస్సుగల బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను భార్య రాధకు ఇవ్వగా ఆమె ఎంతో సంతోషించింది. బంగారంతో దొరకడం వల్ల ఆ బిడ్డకు వసుషేనుడు అని పేరు పెట్టుకున్నారు. కుంతిభోజుడు పృథకు స్వయంవరం ప్రకటించాడు. అక్కడ కుంతి పాండురాజును తన భర్తగా వరించింది. తరువాత భీష్ముని అనుమతితో మాద్రీని కూడా పాండురాజు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తరువాత పాండురాజు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. 4 దిక్కులలో ఉన్న శత్రురాజులందరినీ తన పరాక్రమంతో జయించాడు. అతడు కురు సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపజేశాడు. రాజులందరూ కురు సామ్రాజ్యానికి సామంతులుగా మారారు. పాండురాజు తన వైభవానికి చిహ్నంగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. తన కుమారులు రాజ్యాన్ని ఇంతగా వృద్ధి చేయడం చూసి భీష్ముడు మురిసిపోయాడు. హస్తినాపురం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా వెలుగొందింది. 3 సోదరులు కలిసి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించసాగారు. కుంతి తన మనసులో కర్ణుని జ్ఞాపకాన్ని దాచుకుని కాలం గడుపుతోంది. అక్కడ రాధాపుత్రుడిగా వసుషేనుడు వీరుడిగా ఎదుగుతున్నాడు. గాంధారి తన భర్త సేవలోనే పరమార్థం వెతుక్కుంటూ ఆదర్శంగా నిలిచింది. ఇలా కురు వంశం కొత్త పుంతలు తొక్కింది. తరవాతి కథ మరీ అద్భుతం. ఆదిపర్వం బర్తిరే పంచమాశ్వాసం సమాప్తం. ఉగ్రశ్రవసుడు అనే ఆ కథకుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. ఒకరోజు పాండురాజు వేట నిమిత్తము అడవికి వెళ్ళాడు. అతని భార్యలైన కుంతి, మాద్రి కూడా అతని వెంట వెళ్లారు. ఒకరోజు ఎంత వెదికినా ఒక్క జంతువు కూడా కనపడలేదు. పాండురాజు విసుగుతో వెతుకుతున్నాడు. అప్పుడు ఆ అడవిలో ఒకచోట ఒక మగజింక, ఒక ఆడజింక ప్రణయ కలాపాలలో మునిగి తేలుతున్నాయి. పాండురాజు గురిచూచి ఆ 2 జింకలను కొట్టాడు. అందులో ఆడజింక వెంటనే చనిపోయింది. మగజింక కొన ఊపిరితో ఉంది.
పాండురాజు ఆ జింక దగ్గరగా వెళ్ళాడు. పాండురాజును చూచి ఆ మగజింక ఇలా అంది. రాజా, వేటాడుట రాజధర్మము. అందువలన మమ్ములను చంపుటలో మీకు దోషము లేదు. కాని పరుగెత్తలేనివి, ప్రణయ కలాపములో ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నదైన మృగాలను కిరాతులు కూడా కొట్టరు. నువ్వు ఈ ధర్మం తెలిసి కూడా మమ్ములను కొట్టావు. ఎందుకలా చేశావు అని అడిగింది. దానికి పాండురాజు, ఓ మృగమా, నేను నిన్ను మోసం చేసి కాని నమ్మించి కాని చంపలేదు. వేటాడి చంపాను. అది నా ధర్మము. ఇందులో నా దోషము లేదు అని అన్నాడు. దానికి ఆ జింక, ఓ రాజా, ప్రణయ కలాపములలో తేలియాడుతున్న మమ్ములను కొట్టావు కాబట్టి నువ్వు నీ భార్యలతో సంగమిస్తే నువ్వు మరణాన్ని పొందుతావు అని శాపమిచ్చింది. ఆ శాపమిచ్చి తన ప్రాణాలు విడిచింది. ఆ శాపంతో పాండురాజు ఎంతో దుఃఖించాడు. సంసార సుఖము లేనప్పుడు తపస్సు చెయ్యడమే శరణ్యమనుకున్నాడు. తన భార్యలను చూచి, మీరు హస్తీనాపురానికి తిరిగి వెళ్ళండి. నా శాప విషయం భీష్మునికి, సత్యవతీదేవికి చెప్పండి. మీరు అక్కడ్నే ఉండండి అని అన్నాడు. దానికి వారు దుఃఖించి, మేము మిమ్ములను విడిచిపెట్టి వెళ్ళము, మీ వెంటనే ఉంటాము అని అన్నారు. పాండురాజు తన వెంట వచ్చిన వారికి తన వద్ద ఉన్న అన్ని వస్తువులను దానం చేశాడు. వేట నిమిత్తం వచ్చిన వారినందరినీ తిరిగి రాజధానికి పంపించాడు. మునివృత్తి అవలంబించి భార్యలతో వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కుంతి, మాద్రి అతనిని సేవిస్తూ అతని వెంటనే ఉన్నారు. ఒక అమావాస్య రోజు మహాఋషులందరూ బ్రహ్మలోకానికి పోతున్నారు. పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. పాండురాజును చూచి ఆ మహాఋషులు, రాజా, ఇవి దేవమార్గాలు, మీలాంటివారు రాలేరు అని అన్నారు. పాండురాజుకు విషయం అర్థమైంది. మహాత్మా, మాకు సంతానము లేదు, వేము అనపత్యులము. అందువలన మాకు దేవమార్గములో ప్రవేశించుటకు అర్హత లేదు కదా అని అన్నాడు. ఆ ఋషులు దివ్య దృష్టితో చూచి, రాజా, మీకు సంతాన యోగమున్నది, సంతానము కోసము ప్రయత్నించుము అని చెప్పారు. తరువాత పాండురాజు తన మనసులో ఇలా అనుకున్నాడు. పురుషుడికి 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము మరియు మనుష్య రుణము. పురుషుడు ఈ 4 రుణాలు తీర్చాలి, లేకపోతే వాడికి పుణ్యలోకాలు లేవు. యజ్ఞముల వలన దేవతల రుణమును, వేదాధ్యయనము వలన
ఋషుల రుణమును శ్రాద్ధకర్మలు నిర్వర్తించడం ద్వారా పుత్రులను కని వారి ద్వారా పితరులకు ఉత్తమ గతులు కల్గించి పితృరుణమును దయాగుణము వలన మానుష రుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణము తప్ప మిగిలిన అన్ని రుణాలు తీర్చుకున్నాను. సంతాన యోగం లేనిది పితృరుణము తీరదు. కాని ఈ మృగశాపము వలన ఆ యోగము లేదు. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కుంతీదేవిని పిలిచాడు. జరిగినది అంతా ఆమెకు చెప్పాడు. కుంతి, సంతానం లేకుండా జీవించి ఒకటే, మరణించి ఒకటే. కావున ధర్మమార్గం ద్వారా మనకు సంతానం కలిగేట్లు చెయ్యవా? కుంతి, నీకు ఇంకొక విషయం చెప్తాను వినుము. పుత్రులు 6 రకాలు. పుట్టు ఔరసుడు, 2 దత్తకుడు, 4 కృత్రిముడు, 4 గూఢత్పన్నుడు, 5 అపవద్ధుడు, 6 క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు 6 ఒగ్గి కానీనుడు, 2 సవోడుడు, 3 క్రీతుడు, 4 పౌనర్భవుడు, 5 స్వయందత్తుడు, 6 జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని వీరికి రాజ్యాధికారము కాని ఆస్తిలో భాగము కాని లేదు. మొదట నేను చెప్పిన వారిలో ఆవసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కాబట్టి క్షేత్రజుడు మిగిలిన వారికంటే మేలు. దేవర న్యాయము చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయరాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా 3 కుమారులను పొందింది. బట్టి ఔరసులు పుట్టడానికి అవకాశం లేనప్పుడు క్షేత్రజులే మేలు. ఉగ్రశ్రవసుడు అనే ఆ కథకుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. దానికి కుంతి, మహారాజా, మేము నీ ధర్మపత్నులము, మనసులో కూడా పరపురుషులను తలపము. అలాంటప్పుడు వారితో కలిసి సంతాన్ని ఎలా పొందగలము? కాని నీ వలననే మాకు సంతానం కలుగుతుంది. ఎలా అంటే, పూర్వం పూర్వవంశంలో వ్యుషితాశ్వుడు అనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. కాని ఆయనకు కామం ఎక్కువ. మితిమీరి కామసుఖాలు అనుభవించి క్షయరోగంతో మరణించాడు. ఆయన భార్య భర్త పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు వ్యుషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది. అయిన 8వ రోజు గాని 14వ రోజు కాని పడక మీద పడుకొని నన్ను స్మరించుము. నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు అని వినిపించింది. ఆ ప్రకారం చేసి ఆమె 7 కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా అని అడిగింది కుంతీదేవి. ఇది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు. ఇదివరకు స్త్రీలు భర్తల అదుపు ఆజ్ఞలలో ఉండేవాళ్లు కాదు. వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్లు. భర్త అనుమతితోగాని భర్త అనుమతి లేకుండా కాని తమ ఇష్టం వచ్చిన వారితో కామసుఖాలు అనుభవించేవారు, సంతానం పొందుతుండేవారు. ఒకరోజు మహాతపస్వి అయిన ఉద్దాలకుని భార్య బహిష్టు అయింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూచి మోహించి తనకు సంతానం కావాలని ఆమెను కామించాడు. ఇది చూచి ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు కోపించాడు. అది ధర్మవిరుద్ధమని ఖండించాడు. ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడూ పరపురుషుని కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిద్ధమని కట్టడి చేశాడు. అప్పటి నుండి వివాహితలైన భార్యలు తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించటం లేదు. కాని
భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించవచ్చును. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. కల్మాషపాదుడు తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం పుత్రుని పొందమని నియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని దమయంతి వశిష్ఠుని వలన అశ్మకుడు అనే పుత్రుని పొందింది. అలాగే నువ్వు కూడా దేవర న్యాయంతో పుత్రులను పొందుము. నీకు చేతులెత్తిన నమస్కరిస్తాను అని దీనంగా అన్నాడు పాండురాజు. కుంతీదేవి భర్త పడుతున్న ఆవేదనకు చలించిపోయింది. ఆమెకు చిన్నప్పుడు దూర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చింది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన విషయమంతా పాండురాజుకు చెప్పింది. పాండురాజా, ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి. కుంతి, ధర్మదేవుడిని మించిన దేవత లేదు. అతనిని స్మరింపుము అన్నాడు. అలా భర్తచేత నియోగింపబడిన కుంతి శుచి అయ్యి ధర్ముడిని మనసారా ధ్యానించింది. రాముడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అతని దయవలన కుంతీదేవి గర్భం ధరించింది. 1 సంవత్సరం కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠిర అని నామకరణం చేసింది. మహారుషులు అతను ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు. ఇలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గర్భవతి అయింది. అదీ కూడా కుంతీదేవి కన్నముందే గర్భవతి అయింది. కాని ఎంతకూ ఆమెకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠిరుడు పుట్టాడని వార్త తెలిసింది. ఇది విని భరించలేక గాంధారి తన కడుపు మీద కొట్టుకుంది. ఆమెకు గర్భస్రావమైంది. అది విని కృష్ణద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంసఖండములను 100 ఎక్కుగా విభజించి వాటిని నేతికుండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 మంది పుత్రులు 1 పుత్రిక కలుగుతారు అని చెప్పాడు. అక్కడ శతశృంగ పర్వతము మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలనిపించింది. కుంతి, ఈసారి నువ్వు వాయుదేవుడిని స్మరించి అంతటి బలసంపన్నుడైన కొడుకును పొందుము. కుంతీదేవి భర్త మాట ప్రకారము వాయుదేవుడిని ప్రార్థించింది. ఆయన దయవలన గర్భం ధరించింది. 1 సంవత్సరం తిరగగానే ఆమెకు వాయుదేవుని అంశతో అమిత బలసంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. ఇక్కడ భీముడు పుట్టిన రోజే హస్తినాపురములో కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. తరువాత రోజుకు 1 చొప్పున 100 కుమారులు జన్మించారు. వారి పేర్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్ధర్షుడు, బాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వంశతుడు, వికర్ణుడు, శలుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, త్రాడుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మదుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, ఇకచాననుడు, నోర్ననాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు,
భీమబలుడు బలాకి బలవర్ధుడు నోగ్రాయుధుడు సుందరుడు సుషేనుడు కుండధారుడు మహోదరుడు చిత్రాయుధుడు నిషంగుడు పాసి బృందారకుడు దృఢవర్మ దృఢక్షత్రుడు సోమకీర్తి అనూదరుడు దృఢసంధుడు రాసంధుడు సత్యసంధుడు సువాగుడు ఉగ్రశ్రవుడు ఉగ్రసేనుడు సేనాని దుష్పరాజుడు అపరాజితుడు కుండసాయి విశాలాక్షుడు దురాధరుడు దుర్జయుడు దృఢహస్తుడు సుహస్తుడు వాతవేగుడు సువర్చుడు ఆదిత్యకేతుడు బహువాసి నాగదత్తుడు అగ్రయాయుడు కవచుడు క్రధనుడు కుండినుడు ధనుర్ధరోగ్రుడు భీమరథుడు వీరబాహుడు అలోలుడు అభయుడు రుద్రకర్ముడు దృఢరథాశ్రయుడు అదృశ్యుడు కుండభేది విరావి ప్రమధుడు ప్రమాధి దీర్ఘరోముడు దీర్ఘబాహువు ఊడోరుడు కనకధ్వజుడు ఉపాభయుడు కుండాసి విరజసుడు. తరువాత 101వ పిండము పగులగా అందులో నుండి దుస్సల అనే కూతురు పుట్టింది. ధృతరాష్ట్రుడికి వైశ్యకులమునకు చెందిన మరొక భార్య వలన యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి. ఆ దుశ్శకునాలను చూచి భీష్మాదులు కలత చెందారుచి. ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు గోచరించాయి.